అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్ళుగా మిత్రుడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి. సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించాడు. కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశాడు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్ముని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండిటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ, కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి, ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా, భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని, మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకునేవాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి 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 మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు, ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం. సద్గుణములు. అర్జున, దైవీ సంపదను పొందే యోగ్యతతో పుట్టిన వారికి సద్గుణాలు ఉంటాయి. వాటిని వరుసగా చెబుతాను విను. 1 నిర్ణయత్వం, 2 మనస్సు పరిశుద్ధంగా ఉండటం, 3 జ్ఞాన సముపార్జనలోను సాధనలోను దృఢదీక్ష, 4 దానము, 5 ఇంద్రియ నిగ్రహము, 6 దేవతా పూజ, 7 మంచి పుస్తకములు చదవటం, 8 తపస్సు కొరకు సాధన, 9 ముక్కుసూటి ప్రవర్తన, 10 అహింస, 11 సత్యము, 12 క్రోధమును లేకుండుట, 13 సాధనకు అడ్డు వచ్చే విషయములను వదిలివేయటం, 14 అన్ని రకముల ఉద్రేకములను శాంతిపరచుకోవటం, 15 ఒకరి తప్పులను మరొకరికి చెప్పకపోవటం, దీనినే చాడీలు చెప్పకపోవుట అంటారు. 16 జీవులు అందరి యందు కరుణ, 17 ఇంద్రియ చాపల్యం కలిగే విషయాలు ఎదురైనా చాపల్యం లేకుండుట, 18 మెత్తని స్వభావం, 19 చెయ్యకూడని పనులు చెయ్యటానికి భయం కలిగి ఉండటం, 20 పని లేకుండా ఇంద్రియాలని కదల్చకుండా ఉండటం, 21 తపోమయమైన అంతరాత్మ, 22 తీవ్రమైన సహనం, 23 అలుపెరుగని ఉత్సాహం, 24 శారీరక మానసిక పవిత్రత, 25 పరులకు అపకారం చేసే ఉద్దేశ్యం లేకపోవటం, 26 అందరూ తనని ఎక్కువగా గౌరవించాలనే కోరిక లేకపోవటం. అర్జున, అసుర సంపదకు అనుకూలంగా పుట్టిన వారిలో గొప్పల కోసం చేసే ధర్మాచరణ, ధనం, విద్యల వల్ల వచ్చే గర్వం, అందరూ తననే గౌరవించాలనే ఆశ, తన కోరికలకు అడ్డు వచ్చే వారిపై కోపం, మనస్సు, వాక్కులలో కఠినత్వం,
చేయవలసిన పనులు, చేయకూడని పనులలో వివేకం లేకపోవటం అనేవి ఉంటాయి. అర్జున, దైవీ సంపద ముక్తిని, అసురీ సంపద బంధాన్ని కలిగిస్తుంది. నీవు మాత్రం దైవీ సంపదకు అనుకూలంగానే పుట్టావు అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు. దుర్గుణములు. అర్జున, మానవ లోకంలో రెండు ఉన్నాయి. ఒకటి దైవ సృష్టి, రెండవది అసుర సృష్టి. దైవ సృష్టి గురించి చెప్పాను, ఆసురీ సృష్టి గురించి చెబుతాను విను. అర్జున, ఆసురీ ప్రవృత్తి గల మానవుల ముఖ్య లక్షణాలు చెబుతాను. ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో తెలియదు. మనస్సు యందు, శరీరం బయట గాని శుచి శుభ్రతలు ఉండవు. శాస్త్రములో చెప్పబడిన సదాచారం అస్సలు ఉండదు. సత్యము పలకాలనే నిష్ఠ ఉండదు. అర్జున, మానవ జీవితానికి వెనక ముందు ఏమీ లేనట్లుగా ఈ ప్రపంచానికి కూడా వెనుక ముందు ఏమీ లేదని, దీనిలో నికరమైన నిజం లేదని, ప్రపంచానికి ధర్మాధర్మ వ్యవస్థలకు పునాదులు లేవని, దీన్ని శాసించే సృష్టించే ఈశ్వరుడు అను కర్త లేనే లేడని, ఇది ఆడ మగల కలయికతో పుడుతోందని, దీనికి మూల కారణం కామమేనని అంటారు. అర్జున, ఈ నాస్తిక దృష్టిని ఆశ్రయించి ఆత్మజ్ఞాన సాధన లేనివారు, క్రూరమైన పనులు చేసేవారు, తనకు పరులకు చెడు తలపెట్టేవారు, బుద్ధి వికసించక సంకుచితం కలిగిన వారు సమాజ నాశనం కోసం పుడుతూ ఉంటారు. అర్జున, కోరికలను ఆశ్రయించి కపట వినయంతో, గర్వంతోనూ పొగరుతోనూ కలిగిన వారే అవివేకంతో అపభ్రంశ నిర్ణయాలను తీసుకుని అపరిశుద్ధ నిశ్చయాలు కలవారై జీవిస్తారు. అర్జున, ఇక ధన సంపాదనలో వాళ్ళ నైజం ఎలా ఉంటుందో తెలుసుకో. చనిపోయేదాకా ధనం మీద యావపోదు. కోరికలను తీర్చుకోవటమే వాళ్ళ జీవితాశయం. ఆశల వలయంలో కొట్టుమిట్టాడుతుంటారు. క్రోధం నరాల్లో ఉండిపోతుంది. ఎన్ని అన్యాయాలు చేసైనా సరే ధన సంపాదనే వాళ్ళ ధ్యేయంగా జీవిస్తారు. అర్జున, ఇక ఆసురీ ప్రవృత్తి గల జీవుల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చెబుతాను. ఈరోజు ఇంత సంపాదించాను, ఇంత ఆస్తి కూడబెట్టాను, రేపు ఇంత సంపాదిస్తాను, ఆస్తిని మరింత కూడబెట్టుకుంటాను అనుకుంటారు. ఈ రోజుకి ఈ శత్రువుని చంపాను, మిగిలిన వాళ్లను త్వరలో చంపుతాను, నేను చాలా సమర్థుణ్ణి, అన్ని భోగాలు ఉన్నాయి, నా సంతానం, మనుమలు, మనుమరాండ్రు, ఎంతో పెద్ద పరివారం ఉంది, నేను మహాబలవంతుణ్ణి, నేను హాయిగా సుఖంగా ఉన్నాను, ధన రూపేణ వస్తు రూపేణ నాతో సరితూగు బంధువులు లేరు, ఎవ్వరూ చేయలేని పూజలు యజ్ఞాలు చేస్తా, నన్ను పొగిడే వారికి దానాలు చేస్తా, ఆనంద డోలికలో ఊగుతా. ఇట్లా ఆసురీ ప్రవృత్తి గలవారు అవివేకులై అనేక వ్యామోహాలకు గురై అజ్ఞానంలో కూరుకుపోయి సుఖము భోగముల యందు మునిగి తేలుతూ ఉంటారు. ఆఖరికి ఘోర నరకాల పాలవుతారు. అర్జున, ఇక వారి కపటాచారాన్ని చెబుతాను విను. ఆసురి గుణ సంపన్నులు వారికి వారే గౌరవించుకుంటూ ఉంటారు. తోటి వారిని నిందిస్తూ అహంకారంగా ప్రవర్తిస్తారు. వారి సంపాదన మీద, వారి ఆస్తి మీద, వారి మనస్సులో గర్వంతో బయట మిడిసిపాటుతనం చూపిస్తారు. వాళ్లకు లేని మంచి గుణాలని ఉన్నాయని చెప్పుకుంటూ, తామే గొప్పవాళ్ళమని చెప్పుకుంటూ, పరులను బాధ పెట్టేందుకు అంగబలాన్ని, అర్ధబలాన్ని వాడుకుంటూ కామ క్రోధాలకు బారిసలై ఎప్పుడు ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు. తమలో తమకు విరోధం ఉన్న వాళ్ళలో కూడా చైతన్య రూపమైన పరమాత్మ సాక్షిగా ఉన్నాడన్న మాట మరచి ఎప్పుడు ప్రక్కవారిపై దోషారోపణ చేస్తారు. ఆఖరికి పరమాత్మ మీద కూడా దోషాలను ఆరోపిస్తారు. వారి కోరికలు పగలు తీరేందుకు పూజలు చేస్తారు. అక్కడ కూడా ఆచారాలను పాటించకుండా విధి విధానాలకు ప్రాముఖ్యతనివ్వరు. అర్జున, ఇక ఆసురీ ప్రవృత్తి గల వారికి లభించే ఫలితాలను చెబుతాను. పరమాత్మను, సజ్జనులను ద్వేషిస్తూ వారి యందు క్రూరంగా ఉంటూ పాపాలను చేయటమే ధ్యేయంగా ఉన్న నీచులు ఆసుర జీవులు. కర్మ ఫల ప్రదాతనైన నేను అలాంటి వారికి క్రూర జంతువులు లేదా రాక్షస జన్మలు ఇస్తాను. అర్జున,
అవివేకులు ఆసుర జీవులు. ఒకసారి ఆసుర జన్మ ఎత్తితే ఇక వరుసగా జన్మలన్నీ అధోగతి పాలవుతారు. ఎందుకనగా ఆసుర జన్మలో నేను ఉపదేశించిన మంచి మార్గాన్ని అందుకోలేరు. అలా ఎన్ని జన్మలైనా నన్ను అందుకోలేక క్రింది జన్మలు పొందుతూనే ఉంటారు. అందుచేత మానవ జన్మలోనే ఆసుర గుణాలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అర్జున, కామము, క్రోధము, లోభము అనేవి నరకానికి 3 ద్వారాలు. ఈ 3 లక్షణాలు జీవునికి ఆత్మ వినాశకరాలు. ఆసురీ లక్షణాలను పోగొట్టుకోవటానికి ఈ మూడింటిని పూర్తిగా వదిలిపెట్టాలి. అర్జున, కామ, క్రోధ, లోభం అనే నరక ద్వారాల నుండి దూరమైన జీవుడు ఆపై తనకు ఏది హితమో అదే ఆచరిస్తాడు. అందుచేత నెమ్మదిగా మోక్షాన్ని అందుకోగలడు. అర్జున, మానవులు ఏది చేస్తే మంచో ఏది చేస్తే చెడో తెలియచెప్పేది శాస్త్రం. శాస్త్రం చెయ్యకూడదని చెప్పినది చేసి తమకు నచ్చిన విధంగా జీవించే వారికి ఇక్కడ సుఖం ఉండదు, పరలోకంలో సుఖం దొరకదు, మోక్షం రానే రాదు. అర్జున, శాస్త్రం చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆచరిస్తే ఏ సుఖము ఉండదు. నువ్వు ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో తెలియచెప్పేది శాస్త్రం. శాస్త్రమే నీకు అధికారి. శాస్త్రంలో చెప్పింది చేసుకుపోవటం నీ కర్తవ్యం అని శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.